అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్, ఉస్మాన్ యూనివర్సిటీ. తెలంగాణ బతుకమ్మ 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 అని చెప్పిన కవితమ్మ మన బతుకుల్ని బజారుకి ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. చివరికి దరిద్రం వీళ్ళు చేసే అవినీతి అక్రమం సరిపోక తెలంగాణని దోచుకుంది సరిపోక బీఆర్ఎస్ అనగానే బార్ల రాష్ట్ర సమితిని పెట్టగానే కవితమ్మ పోయి ఢిల్లీలో వ్యాపారం మొదలుపెట్టింది. ఇజ్జత్ మానం తెలంగాణను తీసిరి. గిదేనమ్మా కవితమ్మ? మా అయ్య తూపు, మా అన్న తురుము, మా ఇంకో అన్న మోపు అని చెప్పినావు. గీయేనా మీ బతుకులల్లా? మీ బతుకులు జడ అని అనుకునే విధంగా, చేదరించుకునే విధంగా మీరు ఇవాళ తెలంగాణ పరుగు తీస్తున్న ఎమ్మెల్సీ కవిత గారు వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ కవితమ్మ బండారం ఏడ బయటపడుతుందో అని చెప్పేసి మీడియాల ఛానల్ని డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ గారు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రను అరెస్ట్ చేసి ఆయన తీసుకుపోయి ఎక్కడనో ఇంట్లో కూర్చోబెట్టిన చరిత్ర ఉన్నది. అంటే ఈ టాపిక్ మొత్తం డైవర్ట్ కావాలి. తైతక్క ఏం ఆడినా, కవితక్క ఎన్ని తైతక్కలు ఆడినా బయటకు రావద్దు. ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా. అరే కాళేశ్వరం దోచుకుంది చాలదా? మిషన్ భగీరథ పేరు మీద చూసుకున్న జాలదా? ఈ తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ మీరు ఆక్రమించుకుని జాలదా? అమ్మా తైతక్క, ఇక పోయి ఢిల్లీలో ఉన్నది దోసుకుందానికి పోయినావు. ఆడతల్లి చేసే పనులేనా ఇవి? ఒక ఆడపిల్ల చేసే పనులేనా? ఆడపిల్ల ఏం చేయాలి తల్లి? గీ లిక్కర్ మాఫియా, మహిళా సంఘం. అరే సారా వ్యతిరేక ఉద్యమం జరిపిన గడ్డ తెలంగాణ గడ్డ తల్లి. ఆ రోజు మీ అయ్యని అడుగు. ఎన్టీఆర్ గారు సారాకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమం జరిగితే సారాన్ని మొత్తం నిషేధించిన గడ్డ ఇది. ఒక ఆడతల్లిలో ఉద్యమానికి ప్రభుత్వాలు తలొగ్గినాయి. నువ్వేం చేసినావు తల్లి? ఓ ప్రభుత్వం ఇజ్జత్ దిద్దానికి మీ అయ్య పేరు చెప్పుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం పెట్టుకున్నావు. గీ సిగ్గుమాలిన పనికిమాలిన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కవితక్క తైతక్క రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.